నాయకులు ఉండాలి. చంద్రబాబు విశాఖలో నిర్వహించిన ధర్మ పోరాట దీక్ష ప్రాంగణాన్ని గంగాజలంతో శుద్ధి చేయాలన్న వైసీపీ వ్యాఖ్యలను ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఖండించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం అలుపెరుగక చేస్తున్న పోరాటానికి వైసీపీ వెన్నులో వణుకు పుట్టిందన్నారు. అంతగా శుద్ధి ప్రక్షాళన కార్యక్రమాలు చేయాలనుకుంటే వైసీపీ కార్యాలయాల్లో చేసుకోవాలని ఆయన సూచించారు. లాలుచి రాజకీయాలు చేస్తూ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టాలని చూస్తే టీడీపీ చూస్తూ ఊరుకోబోదని గంటా హెచ్చరించారు. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏదైతే మన ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్ లాంటి అనేక అంశాల కోసం ఒక అలుపెరుగని పోరాటం చేస్తూ నేరుగా ప్రధానమంత్రి మీదనే ధర్మ పోరాటం దిగిన ముఖ్యమంత్రి నిన్న బహిరంగ సభలో మాట్లాడిన మాటలు అవన్నీ చూసిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ నాయకుల యొక్క వెన్నులో ఒడుగు పుట్టింది. దీన్ని ఎలా మనం కౌంటర్ చేయాలి, దీన్ని ఎలా కొంత డైల్యూట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక కార్యక్రమాలు పిలిపించారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్ళు ఎలాగో కూడా పోరాటాలు చేయట్లా. వాళ్ళు ఒక ఆలోచన రాజకీయాలు చేస్తా ఉన్నారు. వాళ్ళు ఒక రాజకీయ ధోరణులు వెళ్తా ఉన్నారు. ఒక అలుపెరుగన పోరాటం చేస్తున్న వ్యక్తిని మళ్ళీ అవమానపరిచే విధంగా ఈ కార్యక్రమానికి పిలుపుటాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఏదైతే మీరు అలాంటి కార్యక్రమానికి పూనుకుంటారో దాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ చూస్తూ ఊరుకోరు. మీరు 10 మంది వస్తే తెలుగుదేశం పార్టీ నుంచి 1000 మంది వస్తారు అక్కడికి. మీరు అక్కడ ఒక అడుగు పెడితే దానికి 100 అడుగులు ఎదురుగా మీకు వస్తాయి. ఎలాగో నరేంద్ర మోడీ గారి గురించి ఒక్క మాట ఎత్తి ఏదైనా అంటానికి మీకు ధైర్యం లేదు. ఈరోజు పోరాటం చేస్తున్న వాళ్ళని డైల్యూట్ చేసే విధంగా మీరు ఈ కార్యక్రమాలు దయచేసి చేయొద్దు. ఈ రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టదని చెప్పి కూడా మీకు అప్పీల్ చేసుకుంటూ మీరు అటువంటి ఈ శుద్ధి కార్యక్రమాలు లేకపోతే ప్రక్షాళన కార్యక్రమాలు మీరు ఏదైనా చేస్తే మీ కార్యాలయాల్లో చేసుకోండి. ఎందుకంటే అక్కడ ఎప్పుడు కూడా అశుద్ధి జరుగుతూ ఉంటుంది అక్కడ. అందుకని మీరు అక్కడ చేసుకుంటే బాగుంటుంది తప్ప వేలాది మంది తరలి వచ్చిన ఒక పబ్లిక్ మీటింగ్ ప్లేస్ ని మీరు శుద్ధి చేస్తే చూస్తూ ఊరుకునేది కూడా ఈ సందర్భంగా